భరతునకు చేయిస్తి పచ్చల పతకము రామచంద్ర ఆ పతకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. రామదాస్ గారు అంటారు, భరతుడికి పచ్చల పతకం చేయించాను. అదిగో పచ్చల పతకాన్ని మనకు దర్శింపజేస్తున్నారు అర్చక స్వాములు. ఓం అర్చద ప్రార్చద ప్రియమేధాసో అర్చద అర్చంతపుత్రకా ఉదపురన్న ధృష్వర్చద అర్చద ప్రార్చద. సీతమ్మకు చేయిస్తే చింతాకు పతకము అంటారు రామదాసు గారు. అదుగోండి అటువంటి చింతాకు పతకాన్ని అమ్మవారికి సమర్పించబోతూ ఉన్నారు. అలా సమర్పించబోతూ 4 దిక్కులా చూపించబోతున్నారు. దాన్ని దర్శించుకోండి. అమ్మవారికి సమర్పించబోతూ ఉన్నారు. జై బోలో సీతా మహాలక్ష్మీ మయ్యాకి. తర్వాత సమర్పించబోయేటువంటి ఆభరణము రామమాడ అని చెప్పేసి అంటారు. ఈ రామమాడకి చాలా ప్రత్యేకత ఉన్నది. మనకి ఆనాడు రామచంద్రమూర్తి రామదాసు గారు కారాగారంలో ఉన్నటువంటి సమయంలో 12 సంవత్సరాల పాటు భరించలేని కఠిన శిక్షలను అనుభవించినప్పటికీ కూడా ఏనాటికైనా సరే రాముడు వస్తాడు, నన్ను తప్పక రక్షిస్తాడనేటువంటి నమ్మకాన్ని ఉంచుకొని ఆయన్నే కీర్తిస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో రామచంద్రమూర్తి మనసు కరిగి తన తమ్ముడైనటువంటి లక్ష్మణస్వామితో కూడా రామోజీ లక్ష్మోజీ అనేటువంటి సిపాయి రూపంలో అర్ధరాత్రి సమయంలో తానీషా దగ్గరకు వెళ్ళి రామదాసు గారు ఆలయం నిర్మించడానికి 6 లక్షల వెండి నాణ్యాలను ఖర్చు చేస్తే 6 లక్షల బంగారు మాడల్ని ఇచ్చి రామదాసు గారిని చరణించి విడిపించారని చెప్పి మనకి చరిత్ర చెబుతోంది. ఆ చరిత్రకు సాక్ష్యంగా నిలిచినటువంటి రామమాడ ఒక పక్క రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక ముద్ర, వెనక పక్క హనుమంతుడి ముద్ర ఉన్నటువంటి ఆ రామమాడను నలుదిక్కులా చూపిస్తున్నారు. భక్తులందరూ కూడా దర్శనం చేసుకోండి. దానివల్ల రామానుగ్రహం మనం పొందవచ్చు. ఓం హిరణ్యరూపస్య హిరణ్యచంద్రగపాన్నభాత్సేదు హిరణ్యవర్ణః హిరణ్యగాత్పర్యోనేర్నిషద్యా హిరణ్యదాదత్యన్నమస్మై. జై బోలో రామానుజస్వామికి.